హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూలో భూమితో ఒక ఆట ఆడుకుంటున్న గగన్ అసలు ఎందుకు ఆడుకుంటున్నారు? మరి భూమిని డైరెక్ట్గా ఫోన్ చేసి పట్టుకున్న గగన్, మరి భూమి దొరికిపోయిందా? అవునండి, భూమియే ధరణి అని తెలుసుకున్న గగన్ మరి భూమితో అసలు గేమ్ మొదలుపెట్టేశాడా? మరి భూమి మనసులో ఏముందో తెలుసుకుని తనతో ఎలాంటి ప్లానింగ్ లవ్ గేమ్ ఆడబోతున్నాడు? మరి వీళ్ళిద్దరి మధ్య మరికొంచెం అనుబంధం ముందుకు వెళ్ళాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరి భూమి విషయంలో శరత్ చంద్ర ఒక అద్భుతమైన పని మొదలుపెట్టాడు. ఏంటనుకుంటున్నారా? మరి నిజంగానే భూమిని దత్తత తీసుకుంటున్నాడా, తీసుకోవటం లేదా? ఎందుకు తీసుకోవటం లేదు అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ చేయండి, ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. శారద చెప్పిన మాటలు ఒక్కొక్క మాట వింటూ ఉంటే నిజమే కదా, ప్రపంచంలో ఎక్కడ కంపెనీలు లేవు, అన్ని చోట్ల ఆఫీసులు ఉన్నాయని పూర్ణి కూడా చెప్తుంది. మరి అక్కడెక్కడ జాయిన్ అవ్వకుండా తన బతుకు తెరువు కోసం నా దగ్గర ఎందుకు వర్క్ చేయాలనుకుంటోంది? అమ్మన్నట్టు భూమి ఏదైనా మనసులో పెట్టుకుని నా దగ్గర పనిచేస్తుందా? తన మనసులో ఏముందన్నది ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ అసలు కొత్తగా భూమి ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. ఓ పక్కన భూమి ఆఫీస్కి వస్తూనే తన ఫ్రెండ్ ధరణితో ఫోన్ చేపించి మాట్లాడుతూ ఉంది. మరి ధరణి ఏమో భూమి చెప్పిన అన్ని విషయాలు అన్నీ చక్కగా తన పక్కనే ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఒకానొక సమయంలో ధరణియే భూమియా, భూమియే ధరణియా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎలా తెలుసుకునేది? ఎలా? ధరణి ఏమన్నా చెప్తుందా? భూమి ఎందుకు తన దగ్గర పనిచేస్తుందో తెలుసుకోవాలి. కానీ భూమి నంబర్ నా దగ్గర లేదే, ఏం చేయాలి అని చెప్పి అనుకునే లోపల అమ్మా అనగానే శారద అంటుంది, ఏం నాన్న, మొన్న నీకు భూమి ఫోన్ చేసిందన్నావు కదా, భూమి నంబర్ ఉందా? భూమికి దగ్గర ఫోన్ ఉంది కదా. అవునరా, శరత్ చంద్ర గారు ఒక మొబైల్ ఇచ్చి తనకి సిమ్ కార్డ్ ఇచ్చి కారు కూడా ఇచ్చారట, ఎక్కడికి కష్టపడొద్దన్నారట అని చెప్పి అనగానే సరేనమ్మా భూమి నంబర్ ఇవ్వు అని చెప్పి అనగానే ఫోన్లో భూమి నంబర్ తీసుకుని నోట్ చేసుకుంటాడు గగన్. ఇంకా ఆ నెంబర్ని చేసి భూమితో మాట్లాడాలి అనుకుంటాడు. సరే అని చెప్పి సేవ్ చేస్తూ ఉంటే అంతకుముందు చాలాసార్లు మరి ధరణి రూపంలో ఫోన్ వస్తూ ఉంటుంది కదా, ధరణి అని సేవ్ చేశాడు. ఇక్కడ భూమి నెంబర్ సేవ్ చేయగానే ధరణి అని వస్తోంది. అంటే ఏంటి, భూమి ధరణి ఇద్దరు ఒకటేనా? కావాలని భూమి నాతో గేమ్ మొదలుపెట్టిందా? తెలుసుకోవాలి. భూమి, నువ్వు దొరికిపోయావు, ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను అని అనుకుంటాడు గగన్. ఇంకా ఇది ఇలా ఉండగా నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న బావకి దూరంగా ఉండమంటున్నాడు, కలవద్దని చెప్పి అంటున్నాడు, వెనకాల పడొద్దు అంటున్నాడు. మరి బావ కోసం ఆలోచించకు, వీలైతే నేనే ప్లాన్ చేస్తాను, అప్పటి వరకు నువ్వు గగన్ని కలవడానికి ప్రయత్నించకు, మీ నాన్న చూస్తే చంపేస్తాడే అని చెప్పేసి అన్న మాటలు గుర్తొస్తాయి. అలా అని చెప్పి భయపడుతూ కూర్చుంటానా? బావని కలవాల్సిందే, బావతో మాట్లాడాల్సిందే, మాట్లాడకపోతే ఏదోగా అవుతుంది. బావ మాట్లాడతాడు అని కూర్చుంటే పని అవుతుందా? మొన్న బార్లో నాన్నకి చెప్పేశాడు కదా నేను ప్రేమిస్తున్నానన్న విషయం. మరి నాన్న నన్ను అడుగుతాడని బావకు తెలుసు కదా, మరి బావకి విషయం చెప్పాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంక అప్పటికే గోరింటాకు వచ్చి, ఏంటమ్మాయి మళ్ళీ మీ అమ్మకి ఏమైనా కొత్త సమస్య తీసుకురావాలనుకుంటున్నావా? దయచేసి నీ బావ మీద ఉన్న ప్రేమను పక్కన పెట్టి మామూలుగా ఆలోచించు, లేకపోతే మీ నాన్న 1+1 ఆఫర్ లాగా నిన్ను మీ అమ్మని కలిపి గోదాట్లో పడేస్తాడు. ఆ తర్వాత నాకు పెళ్లి చేయడానికి ఎవరూ ఉండరు. నీకు దండం పెడతాను, మీ బావని మర్చిపోమ్మాయి. ఏ గోరింటాకు, ప్రేమ విషయం నీకేం తెలుసు? ప్రేమిస్తే తెలుస్తుంది. నీకు నా అంతకు మనవరాలు ఉండేదేమో, పెళ్ళి లేదు, పెడాకులు లేదు, 24 గంటలు మా మమ్మీ పక్కన నించుని చచ్చుపుచ్చు సలహాలు ఇస్తూ ఉంటావు.
ప్రేమిస్తే తెలుస్తుంది. నిన్నెవరైనా ప్రేమిస్తే ఆ ప్రేమ చచ్చిపోమని చెప్పంటే అప్పుడు తెలుస్తుంది. వెళ్ళు అని చెప్పేసి అంటుంది. ప్రేమించడం అంటే ఇరుపక్షాల ప్రేమ ఉండాలి. నీలాగా చీతూ కాదు అన్నా కూడా నువ్వు ప్రేమిస్తూనే ఉంటే అవతలి వాడికి విసుగొచ్చి తర్వాత ఎలా ఉంటుందనేది తర్వాత విషయం అని చెప్పి అనగానే, ఏం కాదు, మా బావకు కూడా నేనంటే ఇష్టమే. నాన్న నాన్న మీద ఉన్న కోపంతో వద్దని చెప్పి అంటున్నాడు అని చెప్పేసి, మా బావ నేను ఎలా మేనేజ్ చేసుకోవాలో నాకు తెలుసులే, వెళ్ళు గోరింటాకు అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి ఇంకా గోరింటాకు వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఆఫీస్లో గగన్ ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉండగా ఇంకా రిసెప్షన్లో నుంచి ఫోన్ వస్తుంది. రాగానే ఎస్ గగన్ అని చెప్పాను. కానీ గుడ్ మార్నింగ్ సార్, మీకోసం మీ సిస్టర్ అంట వచ్చారు, మిమ్మల్ని కలవాలి అంటున్నారు, పంపించమంటారా అని చెప్పి అనగానే, నా సిస్టరా, పేరేంటి అనగానే, ఇందు అంట సార్, తన హస్బెండ్ కూడా వచ్చారు, వంశీ గారంట అనగానే, ఓ ఓకే ఓకే పంపించండి అని చెప్పేసి అనగానే ఇంకా వంశీ తర్వాత ఇందు ఇద్దరూ కూడా లోపలికి వెళ్తారు. రాగానే, బావగారు ఎలా ఉన్నారు బావగారు, బాగున్నారా అని చెప్పి రిసీవ్ చేసుకుంటాడు గగన్. బాగానే ఉన్నాను, ఎలా ఉన్నావు అన్నయ్య, ఎలా ఉన్నావమ్మా అని ఇద్దరు పలకరించుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటి సడన్ సర్ప్రైజ్ అని చెప్పి అనగానే, ఏం లేదు బావగారు, ఏదో కొంచెం పని మీద ఇటుగా వచ్చాము అనగానే, ఏమైంది, ఏంటో మీరు మాట్లాడే మాటలకి చేతులకి ఏదో తేడాగా అనిపిస్తుంది, ఏదో పని మీద వచ్చాము అంటున్నారు, ఏదో మీకు చెప్పలేకపోతున్నారు, మీ మనసులో ఏదో ఉందనిపిస్తుంది, ఏంటమ్మా అంతా బాగానే ఉందా అని చెప్పేసి అనగానే, అంతా బాగానే ఉందన్నయ్య అని చెప్పి అంటుంది. ఏం చెప్పమంటారు బావగారు, మీ చెల్లి చాలా బాధపడుతుంది. అవునా, ఏమైందమ్మా ఇందు అని చెప్పి అనగానే, లేదు బావగారు, చెప్పాలంటేనే కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనగానే, పర్వాలేదు బావగారు చెప్పండి అని చెప్పేసి అంటాడు. అంటే ఏం లేదు, మీతో చెప్పాలని కాదు, మేము ఇటుగా వెళ్తుంటే మీ ఆఫీస్ ఇక్కడ ఉందని చెప్పి ఇందు చెప్పంగానే మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను, కానీ ఇంట్లో చాలా ప్రాబ్లం అయింది బావగారు. అయ్యో ఏమైంది అంటే, మీ చెల్లిని పెళ్లి చేసుకునేటప్పుడు నాకు అపూర్వ గారు చాలా కమిట్మెంట్లే ఇచ్చారు. ఏదో ఫ్యాక్టరీ ఇస్తానన్నారు, తర్వాత కట్న కానుకలని అదని ఇదని చాలా చెప్పారు. అవన్నీ పెళ్ళైన మరుక్షణమే మీకు అందజేస్తామన్నారు. అమ్మా నాన్న నాకంటూ ఎటువంటి ఆశలేమీ లేవు, అసలు నాకు కట్న కానుకలు తీసుకోవటమే ఇష్టం లేదు. మీ చెల్లి నన్ను ఎంతగానో ఇష్టపడింది, నా కోసం చనిపోవటానికి కూడా సిద్ధపడింది. తను అలానే నా మనసు గెలుచుకుంది. ఇప్పటికీ మేమిద్దరం అలానే ఉన్నామనుకోండి, కానీ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కదా బావగారు. కట్న కానుక దాహానికి ఎవరైనా ఎంతటి వాళ్ళైనా ఇందు మీద మా అమ్మ మా నాన్నకి చాలా కోపంగా ఉంది. ఇస్తానన్న కట్నం తీసుకురాలేదని, మీ మీ అత్తయ్య చెప్పిన మాట ప్రకారం లాంఛనాలు ఏమీ రాలేదని తనని పద్దాకా కూడా ఏదో ఒక విధంగా టార్చర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు నేను ఇంట్లో ఉండను కదా బావగారు, కానీ వాళ్ళైనా అలా ఉండకుండా ఉండాల్సింది. ఎంతైనా మీరు వేరు, అక్కడ వాళ్ళు వేరు. చెప్పిన మాటలకి చేతులకి అపూర్వ గారు ఏమాత్రం కనిపించటం లేదు. కానీ ఇదంతా మీకు నేను చెప్పాలని చెప్పటం లేదు బావగారు, ఏదో మీ చెల్లి కష్టం చెప్తున్నాను. అయ్యో మీరు అలా అనుకుంటే ఎలా, ఇందు నాకు కూడా చెల్లెలే. అపూర్వ గారు ఏమి ఇస్తానన్నారు, ఎంత ఇస్తానన్నారు అంతా నాకు చెప్పండి, నేను నా దగ్గర నుంచి నా చెల్లెలకి ఇస్తాను. మీరేమీ అనుకోకపోతే నేను ఇందుకి నా సొంత అన్నయ్యగా నేను భావిస్తున్నాను అని చెప్పి అనగానే, అన్నయ్య వద్దన్నయ్య, బాగుండదు కదంటే, ఏంటమ్మా ఇంకా నువ్వు నన్ను అన్నయ్య అనుకోవటం లేదా అంటే, ఎందుకమ్మా ఇంకా రావాలి మా ఆఫీస్కి, సరే ఏ కాఫీలు టీలు వద్దు, బయలుదేరండి బయలుదేరండి అంటాడు. అయ్యో బావగారు కోపగించుకోకండి, మీరు అంతగా ఫీల్ అవుతూ ఉంటే మేము ఎందుకు కాదంటాం, సరే మీరు మీరు మొత్తం నేను అమ్మకి చెప్తాను, తనకి ఏమేమి కావాలో ఎట్లా కావాలో అన్ని వివరంగా రాసిపెట్టి నేను చెప్తాను, అలా మీ ఇంటికి అన్నీ వస్తాయి బావగారు, మీరేమి తనని ఇబ్బంది పెట్టకండి, నేను మీ పెళ్ళికి చేయడానికి దగ్గర నేనున్నాను, తనకి ఎటువంటి రిస్క్ వచ్చినా నేను చూసుకుంటాను, కాబట్టి తను ఎప్పుడు ఇబ్బంది పడకూడదు నా చెల్లి,
మీకు ఎంత కావాలంటే అంత దీని మీద రాసుకోవచ్చు అని బ్లాంక్ చెక్ తీసుకెళ్ళి వంశీకి ఇస్తాడు. నిజంగా వంశీ షాక్ అయిపోతాడు. ఇందు, మీకు ఇంత మంచి అన్నయ్య, ఇలాంటి అన్నయ్య ఉన్నందుకు గర్వపడాలి ఇందు. నిజంగా మీ అత్తయ్య అత్తయ్య అని కలవరించావు. ఆవిడ నేను ఇబ్బందుల్లో పెట్టిందే తప్ప ఇలా ఒక్కరోజన్నా నీ బాగోగులు చూసిందా? పెళ్ళయిన తర్వాత చేతులు దులుపుకుంది అని చెప్పేసి, అన్నయ్య నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను అన్నయ్య. ఇప్పటికైనా నా కష్టం నీకైనా అర్థమైంది అనుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించండి అన్నయ్య అని చెప్పేసి బ్లెస్సింగ్స్ తీసుకుని మరి చెక్ తీసుకుని బయలుదేరుతారు. ఇంకా ఇదంతా కూడా గగన్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు ఆ కృష్ణప్రసాద్ ఇంటిని పట్టించుకోడా, కూతుర్ని పట్టించుకోడా, పెళ్లి చేసినాక చేతులు దులిపేసుకోవటమేనా, కూతురు ఎలా ఉందన్నది అవసరం లేదా అని చెప్పేసి రగిలిపోతూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా భూమి ఆఫీస్లో కొంచెం ఆ పక్కనే ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా అదే సమయంలో గగన్కి గుర్తుకొస్తుంది. భూమి ధరణి నంబర్ ఒకటే కదా, భూమికి ఫోన్ చేద్దాం, అక్కడే ఉంది కాబట్టి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా భూమి ఈ లోపలే ఫోన్ కట్ చేసుకుని పక్కన వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా గగన్కి కాల్ రాగానే కాల్ డైవర్ట్ అయిపోతాడు. ఇంకా ఆ విషయాన్ని మర్చిపోతాడు. వెంటనే ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా ఎవరి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా గగన్ కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళంగానే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగా ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది, నా చెల్లికి నేను ఎంతో మేలు చేశాను అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా అర్ధరాత్రి అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అవుతుంది. అవ్వంగానే ఇంకా భూమి తన రూమ్లోకి వెళ్ళి తన డైరీ తీసి రాసుకుంటూ ఉంటుంది. ఈరోజు ఆఫీస్లో గగన్ గారు చాలా బిజీగా ఉన్నారు. కనీసం నాతో మాట్లాడనే లేదు, నన్ను కలవను కూడా లేదు. ఆయన ఒకే ఆఫీస్లో ఉంటూ నన్ను పిలిచి మాట్లాడతారేమో అనుకున్నాను అని చెప్పేసి అనుకుంటూ డైరీ రాసుకుంటూ ఉంటుంది. ఇంకా రాత్రి అవ్వగానే ఎవరికి వాళ్ళు నిద్రలోకి జారుకుంటారు. శరత్చంద్ర కూడా తన రూమ్లో పడుకోగానే అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రి అవ్వగానే ఇంకా శోభాచంద్ర ఒక్కసారిగా శరత్చంద్రతో కలిసి మాట్లాడాలి అనుకుని తన ఆత్మ పదే పదే పరితపిస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కరే పడుకోగానే శోభ తన ఫోటోలో నుంచి ఆత్మ బయటకు వచ్చి శరత్చంద్ర తల దగ్గర కూర్చొని చంద్ర చంద్ర అని చెప్పి పిలుస్తుంది. ఇంకా శరత్చంద్ర కూడా శోభ, ఏంటి శోభ, నిన్ను చూసి ఎన్ని రోజులయ్యిందో, ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది శోభ అని చెప్పి అనగానే, బావా నేను భూమి బాధని నీ బాధని చూడలేకే ఇలా వచ్చాను, విను బావా నేనేం చెప్తాను అని చెప్పి అనగానే, చెప్పండి అని చెప్పేసి అంటుంది. ఇంకా నువ్వు భూమిని దత్తత తీసుకోవాలని పదే పదే అనుకుంటున్నావు కదా చంద్ర, కానీ దత్తత ఎందుకు చంద్ర, అదేంటి శోభ అలా అంటావు, దత్తత చేసుకుంటే మన కూతురు అవుతుంది కదా, మన సొంత కూతురు అయిపోతుంది, సర్వ హక్కులు మనకే ఉంటాయి, తనకి అన్ని విధాలుగా నేను తండ్రిగా అవ్వాలి అనుకుంటున్నాను, అందుకే దత్తత తీసుకుంటున్నాను. అలా ఆలోచించి తప్పు చేస్తున్నావు చంద్ర, నీకు నాకు పుట్టిన బిడ్డ ఒకరున్నారు అని చెప్పాను. ఆ బిడ్డ ఎవరో కాదు చంద్ర, భూమియే మన కూతురు. భూమి నీకు నాకు పుట్టిన బిడ్డ, తనని వేరేగా దత్తత తీసుకోవటం ఎందుకు చంద్ర, తన మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, తనని ఏ దత్తత అవసరం లేదు. అందుకే ఆ రక్తపాశం, ఆ రక్త సంబంధమే మీ ఇద్దరిని కలిపింది. ఎక్కడో తప్పిపోయిన మన బిడ్డ ఈరోజు నీ పాదాల దగ్గరే ఉంది అంటే దానికి కారణం మన ప్రేమ, మన రక్తపాసం, మన బంధం విడదీయరానిది. అవసరం లేదు చంద్ర, దత్తత అవసరం లేదు, భూమియే మన కూతురు అని చెప్పేసి అంతర్ధానమైపోతుంది శోభాచంద్ర. ఇంకా వెంటనే శరత్చంద్ర ఆనందంతో లేచి కూర్చుని, ఏంటి శోభ, నువ్వు చెప్పేది నిజమా, నా కూతురైన భూమి మనిద్దరి కూతురా, ఎంత ఆనందంగా ఉందో తెలుసా,
నిజంగా ఈరోజే భూమి పుట్టినట్టు అనిపిస్తుంది. భూమి మన కూతురని తెలిసాక నా భుజాలు గజాలుగా అనిపిస్తున్నాయి. నిజంగా 1000 ఏనుగుల బలం వచ్చింది చంద్రశోభ. నువ్వు దూరమైనందుకు నా మనసు ఇంకా పరితపిస్తూనే ఉంది. కానీ నీ రూపంలో నా పక్కనే భూమి రూపంలో ఉంది అంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? రేపు భూమిని దత్తత తీసుకోవాలి అనుకున్నాను. అవసరం లేదు, భూమియే మన కూతురు అని చెప్పేసి ఉబ్బి తబ్బిబ్బైపోతాడు శరత్చంద్ర. ఇంకా ఇదిలా ఉండగా రెండవ రోజు మార్నింగే ఇంకా బిందు హడావిడి చేస్తూ ఉంటుంది. అమ్మ, నాకు కొత్త డ్రెస్ కావాలి. ఎప్పుడు చూడు అక్క డ్రెస్సులు ఉన్నాయని చెప్తావేంటి? నా బర్త్డే వస్తుంది, తర్వాత భూమి దత్తత కార్యక్రమం కూడా ఉంది. నాకు కొత్త బట్టలు కావాల్సిందే. నేను వెళ్ళి నాకు కావాలి, నాకు మనీ ఇవ్వండి, నేను కొనుక్కుంటానని చెప్పేసి అంటుంది. ఎందుకే, చాలా ఉన్నాయి కదా ఇందువి, అవి వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇందువి నేను వేసుకోవటం ఏంటి? నాకంటూ కొత్తవి అవసరం లేదా అని చెప్పి అనగానే అప్పుడే అపూర్వ వస్తుంది. ఏ బిందు, ఏం మాట్లాడుతున్నావు? ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు పెంచుకుంటూ పోతే ఎక్కడి వరకు వెళ్తామో మనకే తెలీదు. కొత్త బట్టలు అంటావేంటి? ఇప్పుడు ఏంటని అంత పండగ పబ్బం ముంచుకొచ్చింది? నీ పుట్టినరోజు వస్తే పోయినసారి పెళ్ళికి కొన్న బట్టలన్నీ ఉన్నాయి కదా, అవి వేసుకో, ఇవాళకేం బట్టలు లేవు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా బిందుకి చాలా కోపం వస్తుంది. ఎప్పుడు చూడు అత్తయ్య మాత్రం తనకు మాత్రం నక్షత్రకి కొనిపెడుతూ ఉంటుంది, మనకి మాత్రం పాత వేసుకోమని చెప్పి అంటుంది. ఏంటమ్మా, ఇంట్లో ఉండి అసలు అడగవా? అవునే, నాకు కూడా అలాగే అనిపించింది. ఎందుకో అపూర్వ వదిన చాలా మారిపోయింది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, అందరినీ ఒకేలా చూసేది. కానీ రాను రాను తను డబ్బే లోకం అన్నట్టు మాట్లాడుతుంది. ఇందు కూడా ఎన్ని కష్టాలు పడుతుందో. తనకి కట్నం ఇద్దామన్నప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్పి తప్పించేసుకుంటుంది. నాకేంటో అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే చెర్రీ కూడా వస్తాడు. అవునమ్మా, అక్కడ ఇందు కట్నం ఇవ్వలేక ఎంత ఇబ్బంది పడుతుందో. అత్తయ్యతో నాన్నైనా మాట్లాడాలి కదా, మామయ్యతో అయినా చెప్పాలి కదా అని చెప్పేసి అనగానే, అరే మామయ్యతో చెప్తే వదిన అసలు ఊరుకోదురా, తన పెత్తనమే కదా మొత్తం అంతా, డబ్బు వ్యవహారం అంతా అని చెప్పేసి అంటుంది. సరే సరే, ఆమె వస్తే బాగుండదు, ఏదో ఒకటి చేద్దాంలే బిందు, నీకు నేను ఇస్తాలే మనీ అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి ఇంకా బిందు లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదిలా ఉండగా మర్నాడే ఆఫీస్కి బయలుదేరుతుంది భూమి. ఇంకా అప్పుడే నక్షత్ర వస్తుంది. ఏ భూమి, ఏంటి ప్రతిరోజు వెళ్ళిపోతున్నావు? ఎక్కడికో తెలుసుకోవచ్చా అని చెప్పి అనగానే, ఎక్కడికో తెలుసుకోవటం ఏంటి, నేను పనుంది అందుకే వెళ్తున్నాను. ఓహో, గగన్ ఆఫీస్కేనా అని చెప్పి అంటుంది. గగన్ గారి ఆఫీస్కి ఎందుకు వెళ్తాను? నాకు వేరే పనుంది, వెళ్తున్నాను. చూడమ్మా, కట్టు కథలు నా దగ్గర చెప్పకు, చెవిలో పువ్వులు పెట్టకు. నువ్వు రోజు ఆఫీస్ టైంకి వెళ్తున్నావు, ఆఫీస్ టైంకి రిటర్న్ వస్తున్నావు. నువ్వెక్కడి నుంచి వస్తున్నావో, ఏం చేస్తున్నావో అంతా కూపీలాగాను. నువ్వు మా బావ ఆఫీస్లోనే జాబ్ సంపాదించావు, అవునా? అయినా నీకు నాన్న దగ్గర బోల్డని కంపెనీలు ఉన్నాయి, అక్కడ చేయొచ్చు కదా. బావ దగ్గరే జాబ్ చేయడం ఏంటి, అది కూడా పిఏగా. ఈ విషయం చాలు, డాడీకి చెప్పానంటే ఇప్పుడే నిన్ను షూట్ చేసి పడేస్తారు అని చెప్పి అంటుంది. చూడు నక్షత్ర, నేను ఉద్యోగం చేస్తున్న విషయం నాన్నకి తెలుసు అనగానే, ఏంటి డాడీకి తెలుసా నువ్వు బావ దగ్గర జాబ్ చేస్తున్నావని? అవును, జాబ్ చేస్తున్నానని తెలుసు, ఎక్కడ అన్నది తెలీదు అని చెప్పి అనగానే, మరి చెప్పాలి కదా నువ్వు ఎక్కడ అన్నది అనగానే, నేను చెప్తానే అనుకున్నాను, కానీ నాన్నే అవసరం లేదన్నారు, నా మీద నమ్మకం ఉందన్నారు, అందుకే చెప్పలేదు అనగానే, ఓహో ఇలా అడ్వాంటేజ్ తీసుకున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా సరే, నాకు టైం అవుతుంది, నేను సాయంత్రం వచ్చి నీతో మాట్లాడతాను అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోవటం ఆఫీస్కి దగ్గరికి వచ్చేస్తుంది. గగన్ కూడా ఆఫీస్ నుంచి ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చే టైంలో భూమి ఆఫీస్లోకి అడుగుపెట్టే సమయంలో కరెక్ట్గా భూమి అక్కడే ఉంటుంది కదా, ధరణికి ఫోన్ చేస్తాడు. చెయ్యంగానే భూమి కనిపిస్తుంది కార్ విండో సీట్లో నుంచి.
అక్కడ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం కళ్ళారా చూస్తూ ఉంటాడు. ఇంకా ఇంకా ఏంటి ధరణికి ఫోన్ చేస్తే భూమి లిఫ్ట్ చేసింది, భూమి దగ్గరే ఉంది ఫోన్ అని చెప్పి చూడంగానే ఇంకా భూమి ఫోన్ చేసింది తలతిక్క, నాకు ఫోన్ చేశారేంటని పూర్తిగా మర్చిపోయి ఫోన్ లిఫ్ట్ చేసి భూమిలాగా మాట్లాడేస్తుంది. ఏంటి తలతిక్క నాకు ఫోన్ చేశారు అనగానే, ఏంటి తైతక్క ఈ నంబర్ నీదా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. ఆహా, భూమి ధరణిలాగా మాట్లాడుతుందా? నీ మనసులో నా మీద ప్రేమ ఉంచుకుని నాకు ఐ లవ్ యూ చెప్తూనే చెప్పలేదు అన్నట్టు నటిస్తున్నావా? చూస్తా భూమి, నాతో నువ్వెలా ఆడుకుంటున్నావో నీ పక్కనే ఉండి నేను అలాగే ఆడుకుంటాను. ఏ నీకు మాత్రమే తెలుసా లవ్ గేము? నాకు తెలీదా? ఇన్ని రోజులు ఏమి కబుర్లు చెప్పావు, ఆకాశరామన్న కథలు చెప్పావు, లవ్ గేమ్లు ఆడావు, ఐ లవ్ యూ చెప్పావు, పైగా నా పేరు ధరణి, నేను భూమి ఫ్రెండ్ అని ఎన్ని రకాలుగా మాట్లాడావు. అమ్మమ్మమ్మమ్మ భూమి, నీకు ఇన్ని తెలివితేటలా? మరి నా మనసు బాధపడకుండా ఉండాలని నా పక్కనే నువ్వు ఉన్నట్టు నాకు భరోసా ఇస్తూనే నాకు దగ్గరగా ఉంటూ మరి ఇంత చేస్తున్నావు అంటే నిజంగా నీ మనసులో నా మీద ప్రేమ ఉంది కాబట్టి నా దగ్గర జాయిన్ అయ్యావు. నా వెనకాలే ఉంటూ నన్ను ఆట పట్టిస్తున్నట్టుగా చేస్తున్నావు. రేపటి నుంచి నేను కూడా ఇదేలాగా నీకు ఫోన్ చేసి మరి నువ్వేంటో నేనేంటో మన ఇద్దరి మధ్య ఏం నడుస్తుందో నీ నోటితో నీకే చెప్పిస్తాను అని చెప్పేసి ఇంకా కారు పక్కన ఆపి చాలా సంతోషంగా ఇంకా గగన్ ఉంటాడు. ఎందుకంటే ఇప్పటి వరకు భూమి మనసులో ఏముందో లేదో తర్జుమా భర్జన అయ్యే గగన్కి మరి పర్మనెంట్ సొల్యూషన్ దొరికిపోయింది. భూమిని ధరణియే భూమి అని, భూమి మనసంతా నేనే ఉన్నానని అని చెప్పేసి తెలుసుకుని ఇంకా ఒక్కసారిగా కారులో సంతోషానికి చాలాసేపు అలా ఉండిపోతాడు. ఇంకా మిర్రర్లో తన మొహం చూసుకుని, అరే గగన్, నువ్వు అనుకుంటే పడని వాళ్ళు ఎవరుంటారా? ఈవెన్ భూమితో సహా. భూమి నీకు పడలేదని నువ్వేదో అనుకున్నావు కదా, కాదు, భూమి నిన్ను బాగా ప్రేమిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. ఇంకా అదే సమయంలో భూమి తెగ కంగారు పడిపోతుంది. పిచ్చిదానిలాగా ఆయన ఫోన్ చేస్తే తలతిక్క అని చెప్పి అంటావా? ఇప్పుడు చూడు, ఆయనకు దొరికిపోయాను. ఏమంటారు ఏంటో, నేనే ధరణిని భూమినంటే ఎంత సిగ్గుచేటుగా ఉంటుంది. అయినా ఆయన ఏం అడుగుతారో ఏమో అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ ఆఫీస్కి వస్తాడు. రావడంతోనే ఇంకా బిజీగా ఉంటాడు. భూమి వంక చూడకుండా పట్టించుకున్నట్టే ఉంటాడు. ఎందుకంటే భూమి మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా. మరి గగన్ అసలైన సిసలైన ప్రేమ కథ ఇప్పుడు నడుపుతున్నాడు. మరి అదే సమయంలో అక్కడికి ఇంకా తన ఫ్రెండ్ వెంకట్ వస్తాడు, చందు వస్తాడు. ఏంట్రా ఏమైపోయావు అని చెప్పేసి అనగానే, చెప్పాను కదరా, చెల్లిని పంపించాను కదా, తనకేదో చిన్న ప్రాబ్లం అయితే కలవడానికి వెళ్ళాను. ఇప్పుడు అంతా ఓకేనా? అంతా ఓకేరా. ఇప్పుడు అదే మీ మరదలు నక్షత్ర, తను ఎలా ఉంది అని చెప్పి అనగానే, తన బాగానే ఉంది, కోలుకుంది అని చెప్పేసి అంటాడు. అదేంట్రా, ఆ రోజు హాస్పిటల్లో మీ మామయ్య వచ్చి చాలా హంగామా చేశారు కదా, మరి ఆ హంగామాకి నిన్ను పోలీస్ స్టేషన్ అది ఇది అన్నాడు అనగానే, నాదేం తప్పుందిరా, వాడి కూతురిది అంతా తప్పు చేసి అడ్డంగా నా మీదకి వస్తే నేనైతే ఊరుకుంటానా? ఆ అపూర్వకి తెలుసు వాళ్ళ కూతురిది తప్పని చెప్పి, అందుకే నోరు మూసుకుని వెళ్ళిపోయారు. కాకపోతే లక్ ఏంటంటే ఆ నక్షత్ర ప్రాణాలు తిరిగి వచ్చాయి. థ్యాంక్ గాడ్, నా వల్ల ప్రాణం పోలేదని నాకు అనిపించింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నిజంగా నక్షత్రం చూస్తే నాకు జాలేసిందిరా. నిన్ను అంతగా ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు తెగించి దూకేయడం ఏంటి? నువ్వు అలా అర్థమైందా నీకు? తనకి అహంకారం ఎక్కువ, ఈగో. తను అనుకున్నదే సాధించాలి. నా మనసులో లేదు కదా, తను ప్రేమించినా మరి దండగే కదా, అలా ఎందుకు ఆలోచించటం లేదు అని చెప్పేసి అడుగుతాడు. సరేరా, సెన్సిటివ్గా ఉన్న వాళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇదిగో ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా నీ క్యాబిన్లో పెట్టాను.
ఒకసారి మొత్తం అర్థం చేసుకుని నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి చందు తన రూమ్కి వెళ్తాడు. ఇంకా ఇది ఇలా ఉండగా భూమి మే కమిన్ సార్ అని చెప్పి అంటుంది. ఎస్ కమిన్ అని చెప్పేసి అంటాడు. లోపలికి వెళ్ళంగానే సార్ నేను ఇంక వెళ్ళొచ్చా అని చెప్పి అంటుంది. వెళ్ళొచ్చు అని చెప్పి అనగానే ఏంటి సార్ నాతో ఏదో కోపంగా మాట్లాడుతున్నారు. అబ్బే మీతో ఏం కోపంగా మాట్లాడలేదు మేడం. నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యారు, ధరణి అని. ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పింది. నేను కూడా ఐ లవ్ యూ చెప్పాలా లేదా అని ఆలోచిస్తున్నాను. అదేంటి సార్ మీరు భూమి అనే అమ్మాయిని ఇష్టపడుతున్నారు కదా, మరి ధరణికి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? అంటే ఆ భూమి నన్ను రిజెక్ట్ చేసింది కదా. ఇప్పుడు ధరణి అనే అమ్మాయి బాగానే ఉంది, చూడటానికి మాటలు అంతా బాగున్నాయి. తనతో ఫ్రెండ్షిప్ చేసి నెమ్మదిగా ముగ్గులోకి దింపుదాం అనుకుంటున్నాను అని చెప్పి అనగానే ఇదేదో తేడాగా ఉందే, నిజంగానే నన్ను గుర్తుపట్టేశారా అని చెప్పి అనుకుంటూ ఆ ధరణి భూమి ఫ్రెండ్ అంటున్నారు. అవును ఫ్రెండ్ అయితే నాకేంటి, తను నన్ను ఇష్టపడుతుంది కదా, ఐ లవ్ యూ కూడా చెప్పింది, నేను కూడా ఐ లవ్ యూ చెప్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా భూమి మీకు ఎంతన్నా ఉంది, ఏదో ఎవరిని ప్రేమించను, పెళ్లి చేసుకుంటే నన్నే చేసుకుంటాను ఓ ప్రగల్భాలు చెప్పారు అని చెప్పేసి అనుకుంటూ మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళడంతోనే ఇంకా ఆఫీస్కి నుంచి ఇంటికి వెళ్ళంగానే శరత్చంద్ర ఆనందంతో భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి అని చెప్పి అనగానే ఏంటి నాన్న, ఏంటి మొహం అలా వెలిగిపోతుంది అనగానే నిన్ను దత్తత తీసుకోవట్లేదమ్మా అనగానే అదేంటి నాన్న అని చెప్పి అంటుంది. దత్తత ఎందుకమ్మా, నువ్వే నా కూతురివి, నాన్నకు తెలిసిపోయిందా, ఎవరు చెప్పారు, ఆ అపూర్వ చెప్పిందా అని చెప్పి అనుకుంటుంది. అయినా అపూర్వ ఎందుకు చెప్తుంది, తనకి నా మీద కోపం కదా, నాన్నకి నిజమైన కూతురని తెలిస్తే తను చెప్పదు, మరి నాన్నకి ఎలా తెలిసింది అని చెప్పి అనుకునే లోపల నాన్న అని చెప్పి అనగానే నాకు ఈరోజు కలలో వచ్చిందమ్మా, మీ అమ్మే సాక్షాత్తు నా కల్లోకి వచ్చి నువ్వే నా కూతురు అని చెప్పింది అని చెప్పి అనగానే నాన్న అనుకుంటూ హగ్ చేసుకుంటుంది భూమి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.